అడగండి సార్ మీరు. భారతీయ జనతా పార్టీ గురించి నిన్న రఘురామకృష్ణ కూడా క్లియర్గా వ్యాఖ్యలు చేశారు. ఏమని? పవన్ కళ్యాణ్ చాలా ప్రయాసపడ్డాడు, త్వరలో అయిపోతుంది. మీరు తొందరగా నాలాగా ఉపన్యాసం చెప్పకుండా ప్రశ్న అడిగేసారు, చెప్పేస్తాను. త్వరలో పొత్తు అవుతుంది, చాలా ప్రయాసపడ్డాడు. అది నాకు ఇప్పుడు మీకు దండం పెడతానండి. రాజకీయాల్లో మాతో పొత్తు అవుద్ది, మాతో పొత్తు అవుద్దని వీళ్ళు చెప్పుకోవడం తప్ప అక్కడ వాళ్ళు చెప్పాలిగా మేము పొత్తులో ఉన్నామని చెప్పేదాకా ఎట్లా నమ్ముతాం? వాళ్ళ పొత్తులో లేకోకుండానే అదేదో స్వామి చెప్పినట్టుగా ఏకలవ్యుడు ఆయన ఎవరో గురువు గారిని ఎక్కడో పెట్టుకుని చేశాడంట. అట్లా చేసుకుంటే మనం ఏం చేస్తాం? అలాంటి రాజకీయాలు నాకు అర్థం కాదు. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ పొత్తులో కలుస్తుందా కలవద్దా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు మా పొత్తులో ఉన్నారని వీళ్ళు చెప్పుకున్నారు తప్ప వాళ్ళు చెప్పట్లేదే. వాళ్ళని కూడా చెప్పమని మాకేం ముగ్గురు కట్టగట్టుకునే రమ్మనండి, మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. అసలు జనసేన అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉందా లేదా? ఉంటే ఈ డ్రామా ఏంటి? చచ్చేంత వరకు నా స్నేహం అలాగే ఉంటుంది, నా శత్రుత్వం అలాగే ఉంటుంది అన్న పెద్ద మనిషికి ఏం చెప్పాలి? భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే భారతీయ జనతా పార్టీ పర్మిషన్ లేకోకుండానే జైలు ముందుకు వచ్చి మేము పొత్తులో ఉన్నామని చెప్పేటటువంటి అనైతికమైన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ అవునా కాదా? ఇదే అంబాసిడర్ అంటే, జనసేనకు అంబాసిడర్ అంటే ఇదే అంబటరాంబాబు, ఇది చెప్తాడు. నాకు ఇంత అడిగా నాకేం అర్థం కాదు తమ్ముడు, ఏంటి ఒకసారి డైరెక్ట్ గా సార్. ఇప్పుడు ఉమ్మడి జాబితాలోని ఈ అభ్యర్థులు సీట్లు రాని వాళ్ళకి ఏమైనా వైసీపీ వైపు నుంచి తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అట్లాంటి ఉండవు మా దగ్గర. కందులు దుర్గేష్ లాంటి సీనియర్కే టికెట్ లేదు అంటే వాళ్ళని ఆలోచించుకో, మనం దుర్గేష్ని ఆలోచించుకోమండి. దుర్గేష్ మాకు మిత్రుడే, మేమంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. రాజశేఖర్ గారి టైంలో ఆయన ఎమ్మెల్సీ ఏదో మా పార్టీలోకి వచ్చాడు, మన తర్వాత జనసేనలోకి వెళ్ళాడు. అక్కడ కూడా టికెట్ ఉందో లేదో తేల్చుకోమని, మాకెందుకు అది? వాళ్ళు కింద మీద పడమని, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. నిన్న రాజోల నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు వైసీపీలో చేరారు. అలా ఎవరన్నా చేరతానంటే అన్కండిషనల్గా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం పరిశీలించిన తర్వాత. అవన్నీ ఇక ఎంపీ అభ్యర్థికి అవన్నీ అన్ని గ్యాసిప్స్, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తర్వాత ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నన్ను కాదు. ఇంకా ఇట్లాంటి డైలాగులు బాగానే ఇస్తారు ఎవరు రాసిస్తే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు